ప్రభునామనకు మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 30 వాక్యం మనం గమనిస్తున్నాము. జనమా, నీవింక ఏమాత్రమో కన్నీళ్లు విడవవు. దేవుడు తనకు లోబడి ఆయన మాట విని పశ్చాత్తాపడి ఆయన వైపు తిరుగు, పిల్లలను కరుణించవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు కనుక ఆయనకి కృప కొరకు ఎదురు చూచి వారందరూ మేలు పొందుతారు, ధన్యులని ఇక్కడ మనం గమనిస్తున్నాం. తిరుగుబాటు చేయు పిల్లలకు శ్రమ అని జకర్యా గ్రంథం 1 వాక్యములో చెప్పుచున్నది. యెహోవా పితరుల మీద బహుగా కోపించెను. జకర్యా గ్రంథం 1 వాక్యములో మనం గమనిస్తున్నాం. కాబట్టి నువ్వు వారితో ఇట్లా అనము, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్న మాట. ఇదే ఆయన వాకు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతలను దుష్క్రియలను మాని తిరుగుడి. వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాకు. మీ పితరులు ఏమైరి? ప్రవక్తలు నిత్యం బ్రతుకుతురా? అయినను సేవకులే అయిన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరులు విషయంలో నెరవేరలేదా? వారు తెలుసుకొని నా వైపు తిరగలేదా? కావున యెషయా 30:18 మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నట్టు మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నట్టు మనం చూస్తున్నాం. యెహోవా న్యాయం తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. సియోనులోనే యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉంటును. జనమా, నీవింక ఏమాత్రం కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఈ విధంగా దేవుని యొక్క ఆదరణ మాటలు ప్రవక్త ద్వారా దేవుడు యెషయా గ్రంథంలో ఇశ్రాయేల్ జనాంగం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం దేవుని మాట వింటే యెషయా గ్రంథంలో ప్రవక్తలకు చెప్పినట్టు వారికి మాత్రమే కాదు, ప్రవక్తల ద్వారా చెప్పినట్టు ఆ జనాంగమునకు మాత్రమే కాదు, ఎవరైతే ఈ దినం దేవుని మాట వింటారో వారికి అందరికీ ఇలాంటి సహాయం దేవుడు చేస్తాడని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయన వైపు చూద్దాము, ఆయన వైపు మొరపెడదాము. ఆయన నిశ్చయంగా మన కన్నీళ్ళు తుడిచి దేవుడు కనుక దేవుని ఎదురు నుంచి సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యమును మన వినికిల్లో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మేము నీ మీద తిరుగుబాటు చేయకుండా నువ్వు చెప్పిన మాటలు వినటానికి నువ్వు మాకు సహాయం చేయ ప్రభువా. నువ్వు మా దేవుడు, మా తండ్రివి, మా ప్రభువు యేసయ్య. సహాయం చేయమని అడుగుచున్నాను నా తండ్రి. అయ్యా, మాకు లోబడే స్వభావం, మాట వినే స్వభావం, మాట అనుసరించి జీవించే స్వభావం మాకు దయచేసి మేము జయ జీవితం కలిగి ఉండినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.